తీసుకొచ్చి దాని ద్వారా చేస్తామంటున్నారు. అంటే సంథింగ్ అమరావతిని ఒక ఎస్టాబ్లిష్మెంట్ వైపుకి పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ వంతు ప్రయత్నం అయితే వాళ్ళది నడుస్తూ ఉందని చెప్పచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేంత సమయం ఇంకా ఆసన్నం కాలేదా, లేదంటే ఈ టైం సరిపోదంటారు? నా దృష్టిలో అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటి, పరీక్ష పెట్టి తర్వాత దాంట్లో మార్కులు వేయటం. ఇక్కడ ఏం పరీక్ష ఉందని, ఇప్పుడు ఇచ్చింది పెన్షన్లు, అందరూ ఇళ్ళ దగ్గరకు పోమన్నారు పోయారు, లేకపోతే అన్న క్యాంటీన్లు వెళ్ళమన్నారు పోయారు. ఇందులో ఏముంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్? లేదు, తలా ₹1 కోటి డబ్బులు ఇచ్చి దాంతో మంచి ఏరియాలు ప్లాన్ చేయండి, డెవలప్ చేయండి, రోడ్లు వేయండి, కాలువలు కట్టండి, నీళ్ళు ఇవ్వండి అన్నారనుకోండి, అది చేసేటప్పుడు ఎవరు బాగా చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది ఆలోచిస్తారు. అట్లాంటిది ఏం జరగలేదు కదా, ఇంకా ఏం మార్కులు వేస్తారు? దీంట్లో సరిగ్గా వెళ్ళారా లేదా, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళారా, నిక్కర్ వేసుకుని వెళ్ళారా, లేకపోతే 10 మందిని వేసుకుని వెళ్ళారా, ఈ కాదు కదా పరీక్ష అంటే. పరీక్ష లేకుండా మార్కులు వేస్తే వేస్ట్, అది దండగా. దాడుల మీద ప్రతిపక్షం మీద చేసిన అటాక్ల మీద ఆ సమయంలో వీళ్ళు స్పందించిన తీరు, దీని మీద ఏమైనా మార్కులు ఉంటాయి అనుకోవాలి. నవ్వుతారు అదేంటే కనుక. రైట్ సార్, ప్రతిపక్షం విషయానికి వస్తే కనుక ఒక రకంగా నిన్న ఆయన మాట్లాడిన మాట చూస్తే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర గారు